సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. సో శ్రీకాంత్ మొత్తానికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మాత్రం అతనికి చాలా మంచి చేశారని చెప్పాలి. ఎందుకంటే తన మీద వచ్చిన ఎలిగేషన్స్ అన్నిటికి కూడా వాళ్ళు పోరాడుతున్నారు ఇప్పటికీ. అండ్ రీసెంట్గా తన గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. తను చేసిన మంచి కానీ, తను చేసిన చిన్నపిల్లలకి సేవా కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా రీసెంట్గా వెలుగులోకి వచ్చినాయి. అలా మరి ఆ వ్యక్తి మీద ఎందుకు ఇలాంటి ఎలిగేషన్స్ వస్తున్నాయి? రౌడీ షీటర్ అంటున్నారు, గ్యాంగ్స్టర్ అంటున్నారు, కత్తి పట్టుకుని తిరుగుతాడు అంటారు. ఇవన్నీ కూడా వస్తున్నాయి. చాలామంది విపరీతంగా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఒకసారి మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. అసలు శ్రీకాంత్ అనే వ్యక్తి ఎవరు? ఇవన్నీ కూడా మనం క్లారిటీగా తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. సో ఆల్రెడీ నేను మీతో మాట్లాడడం జరిగింది అవునండి. తను చనిపోయిన మరుసటి రోజే. అండ్ ఇప్పటి వరకు మరి ఆ రోజు మనం మాట్లాడినప్పుడు మీ సెకండ్ బ్రదర్ నాతో ఒక విషయం చెప్పారు. ఓకే. అన్న తను యాక్సిడెంటల్గా చనిపోలేదు, స్టంట్స్ చేస్తూ చనిపోలేదు, ఎవరో కావాలని చేశారు అని చెప్పేసి చెప్పారు. ఆ లారీ ఎవరిదనే విషయం ఇప్పటి వరకైనా తెలిసిందా? తెలియలేదండి. ఉం? తెలియదు. ఆ లారీ నెంబర్స్ అవన్నీ మీ దగ్గర ఉన్నాయా? లేదండి. లేదా? మరి పిఎస్ఓ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చినారు. పిలిచారమ్మా ఇప్పటి వరకు? పిలవలేదండి. వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు ఇంటికి? రాలేదు. ఓకే. మరి మీరు ట్రై చేయాల్సింది కదా మళ్ళీ. ఇప్పుడు దినాలు అయిపోయినాక 1 అయినాకనే వెళ్దామని చూస్తున్నాం. ఉమ్, ఇప్పుడైతే మేము వెళ్ళలేదు, ఆడికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు. ఇప్పుడు ఉమ్, ఇలా వెళ్ళిపోయింది కదా, రేపటి నుంచి మేము అదే చూస్తున్నాం. ఆడ పోలీస్ స్టేషన్ పోయి మాట్లాడాలి అని చూస్తున్నాం. ఓకే. ఉం. సో మీ అమ్మగారి ఆరోగ్యం పరిస్థితి కూడా బాగాలేదని న్యూస్ లో విన్నాను. బాలేదు. ఏమైంది? అసలు మాటికి అందరు వచ్చి ఇట్లా ఇంటర్వ్యూ ఇవ్వండి మీ ఉమ్, కొడుకు ఇట్లా చేసినారు, మీ కొడుకు అట్లా చేసినారు అని మా మమ్మీకే అడగబట్టే ఆమె బాగా డిప్రెషన్ లో వెళ్ళిపోయింది. ఉమ్, ఆమెకి అంబర్పేట హాస్పిటల్ 2 days అడ్మిట్ చేసినాం. ఉమ్, నిన్న మా తమ్ముడు దినాలు ఉండే తీసుకొచ్చినాం. ఆమె చాలా డిప్రెషన్ లో వెళ్ళిపోతుంది. ఆ ఉమ్, మాటలు విని మీ కొడుకు ఇట్లా, మీ కొడుకు అట్లా అని అసలు ఎందుకు ఆ మాట వస్తుంది ఆమెకి మాటికి. ఉమ్. ఎవరున్నారు అట్లా? మీ ఇప్పుడు కొడుకు ఎట్లా అట్లా అని? ఇప్పుడు వస్తున్నారు కదా అన్న, ఆడికి అంత పెద్ద ఎంత చెడిపోయిన పేరు తీసేసినారు. ఇప్పుడు ఉమ్, మీ కొడుకు ఇట్లా ఈసోంటి తప్పు చేసిండు, యాక్సిడెంట్లు కాదంట, ఇది కాదంట అని. ఇప్పుడు ఉమ్, ఆయన మేమైతే చూడలేదు కానీ అన్న మర్డరా ఇదా అని. యాక్సిడెంట్ అనే తెలుసు మాకైతే. ఉమ్. ఇప్పుడు అదే మాట ఎందుకు వస్తుంది? మీ కొడుకు ఈ తప్పు చేసిండంట, బండి ఎగరబెట్టిండు, బండి స్కిడ్ అయింది, అవన్నీ చెప్పి ఇట్లా తీస్తున్నారు. ఒక్కొక్కరు అడుగుతున్నారు. కానీ ఆ రోజు అయితే మాత్రం స్టంట్ అయితే చేయలేదు శ్రీకాంత్. చెయ్యలేదు. ఉమ్, నార్మల్ గానే వెళ్ళిండు. నేను చెప్తానే ఉన్నా కదా, ఆయనకి ముంగటి నుంచి కాల్ వచ్చి ఆయనకి రచ్చగొట్టింది కాబట్టే వాడు బయట అడుగు పెట్టిండు. కాల్ చేసిన పర్సన్ ఎవరో తెలిసిందమ్మా? తెలియలేదు. ఇప్పటి వరకు తెలియలేదు. తెలియదు. ఓకే. అండ్ మీ వైపు ఎవరున్నారు అసలు? మీ వైపు మాట్లాడడానికి ఎవ్వరు లేరు. మా వైపు ఎవ్వరు లేరు. అసలు మీ ఇంట్లో పెద్దవాళ్ళు గానీ? ఎవ్వరు లేరు. మా డాడీ, మా నానమ్మ ఉమ్. అందరు చనిపోయినారు. అంటే రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు కదమ్మా, మీ వైపు మాట్లాడడానికి ఉంటారు కదా పెద్దలు గానీ. ఏం ఇప్పుడు లేదు. ఫ్రెండ్స్ అంటే వేరు. ఓకే. అంటే మీ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మీకు ఉండాలి కదా, అండగా ఉండే వాళ్ళు ఉంటారు కదా. ఎవ్వరు లేరండి మాకు. ఓకే. ఎవ్వరు లేరు. మరి ఎట్లా ఇప్పుడు ఎలా ఎలా తెలుసుకునేది? అదే మాకు అర్థమైతలేదు. ఇప్పుడు మీరే సపోర్ట్ చేయాలి మాకు. ఉమ్, మీరే మాకు గట్టిగా ఉంటే మేము వాళ్ళకి అడుగుతాం. పోలీసు వాళ్ళకి ఇప్పటిదాకా మేము అడగలేదు ఏమో. మేము పోలేదు వాడికి. ఉమ్, ఇట్లా ఇప్పుడు మా తమ్ముడిదే నడుస్తుంది మాకు. మా మమ్మీకి హాస్పిటల్ పోతున్నాం, వస్తున్నాం. ఉమ్, మా తమ్ముడు కూడా డిప్రెషన్ లో వెళ్ళిపోతుండు ఆయన కూడా. ఉమ్. ఓకే. అండ్ అదే తనకు కూడా కొంచెం ఏదో ఒక దెబ్బ ఆయన తగిలింది. భరించుకోలేక అంత కోపం అయిపోతుండు. మా ఎందుకు? తమ్ముడికి ఇంత చెడ్డ పేరు ఎందుకు వచ్చింది అక్క? మళ్ళీ ఉన్నన్ని రోజులు వాడికి ఏమేమో చెప్పినారు. ఆడికి హీరో చేసేసినారు, శ్రీకాంత్ బాయ్, శ్రీకాంత్ స్టెంటర్, ఏమేమో పేర్లు ఇచ్చినారు. ఆడి చచ్చిపోయినాక ఒకటేసారి ఎందుకు ఇటువంటి పేర్లు వస్తున్నాయి? ఆడు ఇట్లా అట్లా అని వినలేక పోతున్నా అక్క అని నిన్న గుద్దుకుండు ఆయన. గోడ గుద్దుకునే వరకు మొత్తం చినిగింది మా చిన్న తమ్ముడికి. ఓకే. హాస్పిటలే అవుతుంది ఒక 2 days నుంచి అయితే మాకు. ఓకే, రైట్. అండ్ అయితే మీకైతే ఇప్పటి వరకు పోలీసులు పిలవలేదు, ఆ ఫోన్ గురించి చెప్పలేదు, లారీ ఎవరనే విషయం మీకు తెలియలేదు. ఆ రోజు మరి లారీ డ్రైవర్ కైనా మీరు అడిగారండి? లేదు. నాకైతే తెలియదు. ఇప్పుడు నాకు కాల్ వచ్చింది, నేను సడన్ గా ఆడికి వెళ్ళిపోయినా. ఇప్పుడు ఆడికి పోయినాక నాకు ఏం తెలియదు. నేను ఏ ర్యాలీకి చూడలే. మా తమ్ముడిని ఒక్కడినే నాకు నేను అసలు వాడు అంత ఘోరంగా ఎట్లా కడసారి చూసారా లేదా మీ తమ్ముడిని?
చూడలేదు, వాడికి మొత్తం యాక్సిడెంట్ కాగానే ఒక సంచి కప్పేసినారు. ఫేస్ చూడొద్దు, చాలా ఘోరం అయిపోయింది ఫేస్. అది వాడికి యాక్సిడెంట్ అయ్యి మొత్తం నెత్తిల బేజం మొత్తం కింద వాడు ఉంది. అదొక్కటే లాస్ట్ నేను మా తమ్ముడిది చూసేది. ఓకే. ఆడి ఫేస్ నేను చూడలేదు. సో గాయస్, గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం కదా, శ్రీకాంత్ స్టంట్స్ అని చెప్పేసి ఒక అబ్బాయి చనిపోయాడు. చాలామంది కూడా బాధపడ్డారు. ఆ రోజు తన ఏదైతే శవాన్ని తీసుకెళ్తున్న రోజు కూడా చాలా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడి నుంచో చాలామంది జనాలు రావడం నేను చూసా. అండ్ ముఖ్యంగా నేనే చాలా ఆశ్చర్యపోయాను. ఒక 24 సంవత్సరాల అబ్బాయికి అంత ప్రజాదరణ ఏంటి, అంతమంది రావడం ఏంటి? సో నాకేం అర్థం కాలేదు. తర్వాత తన మీద చాలా ఎలిగేషన్స్ అయితే వచ్చాయి. దాని తర్వాత మనం వాళ్ళ ఫ్యామిలీతో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈరోజు కూడా ఒకసారి మళ్ళీ వీళ్ళని కలవడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు శ్రీకాంత్ వాళ్ళ మేనకోడలు ఉంది. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. హాయ్. హాయ్. ఓకే. మీ మామ నీతో ఎట్లా ఉండేవాడు? మంచిగుండు. మంచుకునేవాడా? నీకు ఏమైనా కొనిచ్చేవాడా? మీ మామ అంటే నీకు భయమా? భయమా? మీ డాడీ చెప్తున్నారు శ్రీకాంత్ మామ అంటే భయం అని నీకు. అవునా? ఎందుకు? భయం పడిపిస్తాను. భయపెట్టిస్తాడా? ఏమంటాడు ఎక్కువగా? చెప్పు. చదవకపోతే తిడతాడు. చదువుకుంటే తిడతాడా? మరి చదువుతున్నావు నువ్వు? ఏ క్లాస్ ఇప్పుడు? థర్డ్ క్లాసా? ఓకే. ఇందాక ఏడ్చావా నువ్వు? ఇందాక ఏడ్చినావా? మరి కళ్ళు ఎందుకు అలా ఉన్నాయి? వద్దు. నీకు తెలుగు వచ్చా? మరి ఇంకేమంటేవాడు మీ మామ నీకు? చాక్లెట్స్ ఇచ్చేవాడా? ఇంకేమైనా అనేవాడా? మీ మామ ఫ్రెండ్స్ ఇక్కడికి ఇంటికి వచ్చేవాళ్ళ? వాళ్ళు ఏమంటారు నీతో? హాయ్ హాయ్ అంటారా? ఓకే. సరే, మరి మంచిగా చదువుకుంటావా? మీ మామ మంచిగా చదువుకోమన్నాడు కదా, చదువుకో మరి మంచిగా. ఓకేనా? ఓకే, రైట్. అన్న, ఇప్పటి వరకు ఏమైనా తెలిసిన విషయాలు ఎవరనేది? ఏం తెలియదు. ఓకే. తన మీద చాలా రూమర్స్ వస్తే విపరీతంగా వచ్చేస్తున్నాయి. చాలా ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. వాటన్నిటి గురించి అన్న మీరు స్పందించారా? ఏం చేయలేదు. మా టెన్షన్ మాకునే ఇట్లా ఎవరికి ఏం అనేటట్లేము. బయట బదలామే చేస్తారు ఎట్లా అన్న. మేము అక్కడ పోయి ఆపలేము. వాళ్ళ కొద్ది వాళ్ళు చేస్తారు. నేను ఏంది ఏం కథ అనేది ఎవరికి తెలియదు. కానీ నోరు వచ్చేస్తుంది ఆయన కోసం బ్యాడ్ చెప్పడానికి అంతే. ఓకే. ఇప్పటి వరకు ఏమైనా తెలిసినాయా? ఇప్పుడు తను ఆ రోజు తనతో పాటు కత్తి దొరికింది అన్నారు. అది నిజమా అబద్ధమా? కానీ అంటే ఆ రోజు నేను వాళ్ళ తమ్ముడితో గాని వాళ్ళ అక్కతో మాట్లాడినప్పుడు గాని, అన్న కావాలని చేశారన్న, వాడి దగ్గర కత్తి లేదు, ఒక రౌడీ షీటర్ చనిపోయాడని ముద్రించడానికి కత్తి తీసుకొచ్చి మరీ పెట్టారు అని చెప్పేసి. అవును. అవి ఎంతవరకు వాస్తవాలు ఏంటి? అవన్నీ ఇగో అన్న, ఆయన హెల్త్ మంచిగా లేకుండే ఫస్ట్. అంటే ముందు నుంచేనా? ముందు నుంచి హెల్త్ మంచిగా లేకుండే. ఆ ఒక 4 days నుంచి ఆయన హెల్త్ మంచిగా లేకుండే. ఇంట్లోనే కూర్చొని ఉంటుండే. ఆయన ఇంట్లో కూర్చొని అన్నం తిన్నాడు. అన్నం తిని ఫోన్ లో గేమ్ ఆడుతుండు. ముంగటి నుంచి టార్చర్ చేస్తున్నాడు. ఫోన్ చేశాను నాకు, నువ్వు ఏడున్నావుదా? ఎవరైనా బదా చేయడు అన్న. అమ్మాయిని అక్కని తిడితే ఆ తరపున ఆయన బయటకు వెళ్ళిండు. పోయినా ఖాళీ ఏమైంది ఏం కథ గిట్లా తెలియదు. యాక్సిడెంట్ అయింది. వెళ్ళాం, చూసినాం. 5 నిమిషాల ఫోన్ వచ్చింది. పోయినాం, పిఎస్ కాడికి వెళ్ళినాం. లాకప్ లా డ్రైవర్ని వేసేసారు. బండి ఎక్కడ పెట్టేసారో తెలియదు. డ్రైవర్ని అయితే చూపించలేదు. ఏమి ఇది కాలేదు. ఆడికి చూసుమని డ్రైవర్ ఎందుకు చూపించలేదు? చూపించలేదు. అంటే ఉన్నాడో లేడో తెలియాలి కదా. ఉన్నారా అని చెప్పారు. లోపలికి మాకు ఓన్ ఇవ్వలేరు. మీరు మరి ఆ లారీ ఎవరిది ఆ నెంబర్స్ అన్ని తీసుకుని కలెక్ట్ చేసుకోవాలి కదా. టెన్షన్ మంచిగా వెళ్ళిపోయినాక ఇక మనం లారీ చూస్తాం, ఆ మనిషిని చూస్తాం. అంటే తర్వాత అయినా కొంచెం ఫ్రీ అయిన తర్వాత మీ పోలీస్ పోలీస్ ఉన్నది కదా, మేము అన్ని చూసుకుంటాం, అన్ని చేసుకుంటాం అని వాళ్ళు ఒక ధైర్యం ఇచ్చి మాకు ఉస్మానియాకి పంపించారు. ఓకే. మరి ఇప్పుడు ఎంతవరకు మళ్ళీ కలిసారు? ఎంతవరకు దర్యాప్తు చేశారు? ఏంటంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. మమ్మీ అందరు వస్తున్నారు. అమ్మ గిట్లా ఉంటది. ఇక ఇంత పెద్ద కొడుకుని ఓడగొట్టుకుంటే ఇక ఇదవుతుంది కదా ప్రాబ్లం అనేది. టెన్షన్ బాధ ఏడ్చుడు అవే నడుస్తున్నాయి ఇంట్లో. ఓకే. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం ఎలా ఉందండి? ఏం లేదు, ఎక్కువ ఏమైనా మాట్లాడితే చక్కెర వచ్చేస్తుంది.
ఇది మొత్తం ఉబ్బిపోయింది, మొత్తం ఇది మొత్తం ఉబ్బింది. కింద పడిపోయారు ఆమెకు చక్కెర వచ్చేస్తుంది. వాళ్ళ మదర్ కా ఆ. ఇది మొత్తం ఇట్లా ఉబ్బింది మదర్ కి మదర్ కి. ఓకే ఉబ్బిపోయింది మొత్తం ఇంకా అంటే ఏదైనా తాకి ఉబ్బిందా తాకి కాదు. పడిపోయింది ఆమె. ఆమెకు చక్కెర వచ్చేస్తుంది. ఓకే షుగర్ అన్నట్టు షుగర్ కాదు, ఆలోచన చేస్తే ఏడుస్తుంది, వీక్ అయిపోయింది ఆమె. చక్కెర వస్తుంది ఊకనే ఆమెకి ఇట్లా పడిపోతుంది. ఓకే పిఎస్ కాడ గిట్లా పడిపోయిండే ఎన్నోసార్లు. మళ్ళీ ఆడ రోడ్డు మీద గిట్లా పడిపోయిండే అదే రోజు. వాళ్ళ కొడుకుని చూడంగానే పడిపోయిండే అట్లా. ఓకే ఇప్పుడు మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ? మేము ఏం లే, ఆయన మీద తప్ప అనుకురి అంతే, మాకు ఏం అవసరం లేదు, ఎవరి తరపు నుంచి ఏం వద్దు. ఆయనకు తప్పుగా అనుకురి అంతే. ఆయన తప్ప అసలు లేనే లేడు, కానీ తప్ప అనేస్తారు. మనది అక్కడ గిట్లా ఒక జగ న్యూస్ అని చేసిరు వచ్చి న్యూస్ వాళ్ళు. ఎక్కడండి? ఉస్మానియా సైడ్ గిట్లా, ఉస్మానియా స్టార్టింగ్ చాలా న్యూస్ అని చేసేసారు. రౌడీ షీటర్ అని. అసలు రౌడీ షీటర్ గానే కాదు, పబ్లిక్ లో పేరు ఉండేకి మంచోడు, హెల్ప్ చేస్తాడు. హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉండే ఆయనకు. ఆయన పాకెట్ మనీ గిట్లా అవసరం ఉందంటే ఇచ్చేస్తుండే, లేకుంటే ఇంటికాడికి పంపించి మమ్మీ దగ్గర తీసుకోని చెప్తుండే ఆయన. అంటే ఎవరికైనా మనీ అవసరం అయితే మీలో ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర అమ్మ దగ్గర తీసుకెళ్ళి, అంటే వాళ్ళ మదర్ కూడా అప్పుడు చెప్పారు డబ్బులు ఇచ్చిన మమ్మీ 20K వచ్చినాయి 30K వచ్చినాయి తీసుకొచ్చి ఏమైనా హెల్ప్ ఉన్నా సరే కానీ ఇచ్చేస్తాడు. మామూలుగా మరి అతని జీవనోపాధి ఏంటంటే బతకడానికి ఏం చేసేవాడు? టాటా ఆర్టిస్ట్ అన్న, ఆయన దగ్గర పప్పీస్ ఉన్నాయి. ఈ డాగ్స్ బిజినెస్ డాగ్ బిజినెస్ ఉన్నాయి ఒకటి. ఇక్కడ ఇంట్లో ఒక 5-6 ఉన్నాయి, బయట ఒక 9-10 బయట ఉన్నాయి డాగ్స్. ఆయన బయట ఇది చేస్తుంటాడు, పప్పీస్ సేల్ చేస్తుంటాడు. టాటా ఆర్టిస్ట్ అంతే. ఓకే దాని మీద తనకి మనీ ఎర్న్ అవుతాయి, అన్ని రన్ అవుతుండే. ఇండ్లు గిట్లా రన్ చేస్తుండే. ఇక ఏమంటారు ఫ్రెండ్ సర్కిల్ గిట్లా ఆయన మంచిగా చూస్తుండే. ఎవరికైనా ఆపత ఉన్నా గిట్లా ఇచ్చేస్తుండే. ఓకే అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే శ్రీకాంత్ అనే వ్యక్తి సెటిల్మెంట్లు చేస్తాడు, పెద్ద పెద్ద వాళ్ళకి కూడా సెటిల్మెంట్లు చేస్తాడు. సరే సరే గొడవ అయితే పిలుస్తుండే, అన్న వచ్చి మాట్లాడాలని పిలుస్తుండే. సెటిల్మెంట్ చేస్తాడు అని అంటే ఇట్లా సెటిల్మెంట్ చేసేటోని దగ్గర ఇంత క్రౌడ్ రాదు. ఆయన రౌడీ షీటర్ ఉంటే గిట్లా ఇంత క్రౌడ్ రాదు. సీఎం పిఎం కి గిట్లా రాదు ఇంత క్రౌడ్. ఆయనకు వచ్చిందంటే ఆయన ఫలానా మనిషికి అందరికి మంచిగా చేసినందుకే వస్తారు. అదే దొంగ ఇంకా అయితే ఒక 2-3 ఉంటుంది. ఓకే కానీ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత తను వెళ్ళాడు, అసలు ఆ ఫోన్ కాల్ లో ఉన్నది ఎవరు, రమ్మన్నది ఎవరు, ఎవరనేది ఇప్పటి వరకు తెలియదు. మీతో ఎప్పుడైనా అంటే మీరు క్లోజ్ ఫ్రెండ్ కదా, మీతో ముందు ఏమైనా షేర్ చేసుకోవాలా అంటే ఇట్లా ఉందరా పరిస్థితి ఇట్లా? అదేం చెప్పలేరు ఎప్పుడు కూడా. అంత ఆయన కాకపోతే చెప్పేది, ఆయనతో కాకపోతే చెప్పేది ఇట్లా అవుతుంది నాతోటి అని. అయితే ఇట్లా ఆయనతో అయితే ఇట్లా ఆయన వెళ్ళి మాట్లాడేసి వస్తుండే అంతే. అంటే బయట అంటే ఇక్కడ హైదరాబాద్ అంటే కొంతమంది గ్యాంగ్స్ మెయింటైన్ చేస్తారు, అట్లా కుర్రవాళ్ళు అట్లా మీకు వేరే వాళ్ళతో ఎలాంటి విభేదాలు ఏం లేవు కదా? ఏం లేవు. సో లేకుండా మరి ఎట్లా ఇంతవరకు వచ్చింది? అది లోపల ఒక్కరితోటి కాలేదు, ఇది వెనకాల ఎవరు ఏముంది మనకి ఇట్లా తెలియదు. ఆయన ఎవరు చెప్పకపోతుండే, ఆయన ఎంత బాధ పెట్టినా ఇట్లా ఎవరికి చెప్పుకోపోయేది. ఆయననే మాట్లాడతా, నేనే చేసుకుంటా, నాది నేనే చూసుకుంటా అని ఆయన ముంగడికి వెళ్ళిపోయేది. ఇంట్లో ఏం చెప్పకపోయేది కాదు. ఓకే అండ్ మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఒకవేళ తెలిసిందనుకున్న పర్సన్ ఎవరు, రమ్మన్నది ఎవరో పర్సన్ తెలిస్తే మరి మీరు ఏమన్నా ఛాన్స్ తీసుకునే అవకాశం ఉందా? ఛాన్సెస్ ఏం లేదు. ఏం రేంజ్ ఏం తీసుకుంటారా అన్నట్టు అడుగుతున్నారు మీరు, అవన్నీ ఏం లేదు. అంటే మరి న్యాయం ఉంటే పోలీస్ వాళ్ళు చేస్తారు కదా, పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చేసేది ఉన్నా మేమే వాళ్ళు చేసేది, వాళ్ళు చూసుకుంటారు పోలీస్ వాళ్ళు. వాళ్ళు అన్నారు అప్పటికే మేము ఉన్నాము, అన్ని చేసి ఇస్తాం మీకు. ఓకే కంప్లీట్ తీసుకున్నాం. మీతో ఎలా ఉండేవాడండి అబ్బాయి శ్రీకాంత్? మంచిగానే ఉండేది. మంచిగా. మీరు ఎంతమంది ఉంటారండి ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అంటే ఒక 5 members ఉంటుండే అంటే. ఓకే పేర్లు, మామూలు పేర్లు చెప్పండి. మీ పేరు ఏంటి? నా పేరు రాహుల్. మీ పేరు రాహుల్. శ్రీకాంత్ ఇంకా ఈ ప్రధాన మనుషులు అన్న వస్తుండే, ఇక ఫ్రెండ్స్ అని చూస్తుండే, తమ్ముడు అని చూస్తుండే. దీని దగ్గరికి వచ్చే మాక్సిమం 20 years 22 years వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఆ రోజు వచ్చిన క్రౌడ్ లో కూడా వాళ్ళే ఎక్కువగా ఉన్నట్టున్నారు కదా. ఓకే
సో అంటే ఇప్పుడు మీరైతే పోలీసుల మీదే ఇంకా మీ ఆశలన్నీ ఉన్నాయి, అంతే, వాళ్ళకే వదిలేశారు మొత్తం కూడా, మీకు చేసే ఛాన్సెస్ ఏమీ లేవు. ఏమి లేవు. అంటే మామూలుగా మీకు వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్న తెలుసండి? ఫ్యామిలీ లే, వీళ్ళు ఫ్రెండ్స్, నాకు ఫ్రెండ్ ఆయన. అంటే మేము ఎక్కువ మాట్లాడము, ఎక్కువ ఏది చెయ్యము. ఏమైనా ఆపద ఉంటే ఒకళ్ళు మాట్లాడుకుంటాం అంతే. ఫైనాన్షియల్ గా ఏదైనా సరే, ఆయన బిజినెస్ అయినది, నా పని నాది అన్నట్టు. ఏమైనా అవసరం ఉంటేనే కలుస్తాం మేము, లేకుంటే లేదు. వేరే తరఫు నుంచి కాదు, వాళ్ళ కోసం కొట్టడానికి, చెయ్యనికి, రౌడీ షీటర్ అనడానికి, దాని వల్ల కానే కాదు, ఏదైనా మంచి పని చేయడానికి అంతే. ఓకే, మీరేం చేస్తారు? నేను మలక్పేట్ గంజిలా పేపర్ బండి నడిపిస్తాను. అవునా? ఓకే, రైట్.